E20 పెట్రోల్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి నడ్డి విరుస్తుందంటూ కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులంతా కూడా ఒకసారి బగ్గమ అంటున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనతో పాటు హేమజిల్లుజులు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ E20 పెట్రోల్ తీసుకొచ్చిండ్రు, ఇదంతా కూడా వెహికల్స్ పాడవుతాయి అంటూ కూడా మీరు పెద్ద ఎత్తున మండిపడుతున్న సిచ్యువేషన్ కూడా. అసలు వెహికల్స్ నిజంగా ఎందుకు పాడవుతాయి అనేది ఒక ప్రశ్నగా కూడా మారింది. ఎట్లా చూస్తారు? ఇప్పుడు E20 వెహికల్స్ అంటే ఇథనాయిల్ కలిపి పెట్రోల్ దొరకలేనప్పుడు వచ్చేసి వీళ్ళు రేట్లు పెంచుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు తక్కువనే ఉంది. తక్కువగా ఉన్నప్పటికీ ఈ రోజున మనకి మ్యాక్సిమం బ్యారెల్ రేట్ తక్కువగా ఉంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వచ్చేసి తక్కువైతే తక్కువ, ఎక్కువైతే ఎక్కువ పెట్టాం. మరి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కనీసం వచ్చేసి మొన్నటిదాకా వచ్చేసి వార్స్ జరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ దొరకట్లేదు కాబట్టి హైక్ చేసేసాయి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తక్కువ ఉన్నది మన దేశానికి చాలా ఇంపోర్ట్ అవుతుంది. మరి ఎందుకు తక్కువ చేయలేదు? ఇంకొకటి ఏంటంటే ఇథనాల్ ఎందుకు వచ్చేసి కనీసం దాని మీద టెస్టులు జరిగాయా? బండ్ల మీద టెస్టులు జరిగిన తర్వాత దానికి ఒక ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము ఇలా చేసాము, దీనికి ఆధారాలు ఇలా ఉన్నాయని చెప్పి ఆ తర్వాత ఇథనాల్ మిక్స్ చేయాలా వద్దా అని ఆ తర్వాత. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఓన్లీ నితిన్ గడ్కరీ గారి కొడుకుల దగ్గర వచ్చేసి ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల వాళ్ళ సొంత లాభం కోసం ఈరోజు ఆయన బీజేపీలో ఒక పెద్ద లీడర్ కాబట్టి నితిన్ గడ్కరీ గారి కోసం వచ్చేసి ఈరోజు ఇథనాల్ని వచ్చేసి పెట్రోల్లో కలిపి అమ్ముతున్నారు. దానివల్ల 2024 తర్వాత కొన్ని వెహికల్స్ వచ్చినాయి E20 సపోర్ట్ చేసేటట్టుగా. అంతకుముందు వెహికల్స్ సపోర్ట్ చేయవు, దాంట్లో వాడినాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి 2 వీలర్స్ కానీ, కార్స్ కానీ, ఇంకా ఏంటిది ఆటోస్, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ట్రాక్టర్స్, అవన్నీ ఉన్నాయి. చాలా వాటికి వచ్చేసి పెట్రోల్తోనే వచ్చేసి ఇవి అవుతాయి. దాంట్లో మీరు ఇథనాల్ కలిపినప్పుడు అవి ఏంటి సపోర్ట్ చేయకుండా వచ్చేసి ఏంటిది మనకి మైలేజ్ తక్కువ అవుతుంది. ఒకటి పెట్రోల్ వాడితే 1 లీటర్ పెట్రోల్ మనం పోసుకుంటే ఒకప్పుడు 60 రూపాయలు ఉండంటే కనీసం 60 కిలోమీటర్లు తిరిగేది. ఇప్పుడు ₹1 కూడా రావట్లేదు, అంటే 30% కూడా రావట్లేదు, 20%. అంటే 1 లీటర్ పెట్రోల్ ఈరోజు రేట్ ఎంత ఉన్నది అంటే 117. అది కూడా మిక్సింగ్ అయినది. ప్యూర్ పెట్రోల్ మన దగ్గర దొరకట్లేదు. ప్యూర్ పెట్రోల్ వచ్చేసి ఈరోజు ఇండియాలో రేట్ వచ్చేసి ₹170 పలుకుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందరూ వాడడం వల్ల వాళ్ళకి బండ్లు పాడైపోతాయి, మైలేజ్ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే భారం పడుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ప్యూర్ పెట్రోల్ వాడితే తక్కువ రిపేర్స్ వస్తాయి, ఈ రోజు వచ్చేసి ఎక్కువ రిపేర్స్ అవ్వడానికి ఉంటాయి. మరి వాటి మీద బర్డెన్ తగ్గుతుంది. ఎవరు? ఈ ప్రభుత్వాలు పెడతాయా? ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చేసి తెలంగాణలో వ్యాట్ పెట్రోల్కి వచ్చేసి 35% వ్యాటే ఉంది. మరి ఈయన తగ్గించిండా? ఇది తగ్గించలేదు. ఇంతకుముందు మన పెట్రోల్ రేటు పెరిగినప్పుడు కూడా ఈయనను అడిగినాం, మరి నువ్వు కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోల్ రేటు జనాల జేబులు కొడుతున్నావు అని చెప్పేసి అన్నావు. మరి నువ్వు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు, మరి ఈ రోజున పెట్రోల్ రేట్లు ఇట్లా పెరుగుతుంటే కూడా వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదు? మా ప్రభుత్వం పంజాబ్లో కూడా వచ్చేసి 13% ఉంది, నువ్వు ఇక్కడ ఎందుకు చేయలేదు? మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా తక్కువ ఉంది 13%. మరి నీ దగ్గర ఎందుకు తగ్గించట్లేదు? ఇథనాల్ కలుపుతుంటే మరి జనాల ప్రాబ్లమ్స్, జనాలకు సమస్యలు అవుతాయని చెప్పేసి ఇక్కడ తెలంగాణ పట్టించుకోవట్లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చూస్తుంటేనైతే ఈ రోజు జనాల జేబులు కొట్టేయడానికి వాళ్ళు ముఖ్యంగా ఇది చేస్తున్నారు. సో నేను ఒకటే అడుగుతా, ఈ రోజున పెట్రోల్ వచ్చేసి భారతదేశం నుంచి భూటాన్కు అలాగే నేపాల్కు కూడా సప్లై చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గింది, ఎందుకంటే వాళ్ళ దగ్గర సముద్రాలు లేవు కాబట్టి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనమే సప్లై చేస్తాం. కనీసం అక్కడ కూడా ఇప్పుడు మన దేశం నుంచి వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళ దగ్గర రేట్ ఎంత ఉండాలి? లీటర్ పెట్రోలు ఎక్కువ ఉండాలి కదా. 170 లీటర్ మన దగ్గరే ఉందంటే వాళ్ళకి సప్లై చేసిరంటే దగ్గర 200+ పైనే ఉండాలి, ₹250 లీటర్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు భూటాన్లో, నేపాల్లో వచ్చేసి ఐ థింక్ సో 97 రూపీస్ ఉన్నది. ఏది నేపాల్లో వచ్చేసి ₹112 ఉంది. మన దగ్గర ప్యూర్ పెట్రోలే దొరకట్లేదు, వాళ్ళ దగ్గర ప్యూర్ పెట్రోల్ ఇథనాల్ కలపాలి. అక్కడ E20 అంటే 20% కూడా ఇథనాల్ కలపకుండా అక్కడ ప్యూర్ పెట్రోల్ ₹97 చిల్లరకు వచ్చేసి ఏది భూటాన్లో దొరుకుతుంది. నేపాల్లో వచ్చేసి ₹112 దొరుకుతుంది ప్యూర్ పెట్రోల్. మన దగ్గర మాత్రము మన దగ్గర నుంచే సప్లై అవుతున్నా వాళ్ళకి తక్కువగా ఉంది. మనకెందుకు రేట్లు ఎక్కువ ఉన్నాయి? ₹170 దాదాపుగా మన దగ్గర ప్యూర్ పెట్రోల్, అది కూడా దొరకట్లేదు. అంటే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? జనాల జేబులు కొట్టడము. జనాలు ఈ రోజు ప్రభుత్వాలు దేనికి ఉన్నాయి? మన ట్యాక్స్లకి మనకి సౌకర్యంగా ఉండడానికి వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ రావాలి. ఈరోజు ఏది వచ్చేసి జనాలకు ఇబ్బంది పెట్టే పనులు ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నారు. అసలు పెట్రోల్ మినిస్టర్ ఎవరు? హర్దీప్ సింగ్ పూరి.
సో తనేమి మాట్లాడు. ఈ రోజు నితిన్ గడ్కరీ అసలు రోడ్ ట్రాన్స్ఫార్మేటర్కి సంబంధించిన ఆయన ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు? ఒకప్పుడు కొన్ని వీడియోస్ మనం చూసుకుంటే కూడా పెట్రోల్ ఇథనాల్ కలిపితే 15 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇస్తా అన్నారు. మరి ఈ రోజు పెట్రోల్ ఎంత? పెట్రోల్ నువ్వు ఇథనాల్ కలిపినాక కూడా ఇంకా తగ్గాలి కదా. తగ్గకుండా ఈ రోజు వచ్చేసి మన రేటు ఇథనాల్ కలిపిన పెట్రోల్ రేట్ వచ్చేసి 117 చిల్లర ఉంది. మరి ఎందుకు జనాల జేబులు కొట్టుకుంటా ఇంకా అలానే వచ్చేసి బండ్లన్నీ రిపేర్ అయ్యేలాగా జనాలకు ఇబ్బంది కలిగేలాగా పనులు చేస్తున్నారు. ఇంకొకటి ఇథనాల్ ఫ్యాక్టరీస్ ఉండడం వల్ల కూడా కొన్ని అస్సాంలో ఉన్నాయి, తర్వాత మేఘాలయలో, వీటన్నిటి కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఏ విధంగా వచ్చేసి పొల్యూట్ అవుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఏ విధంగా అవుతున్నాయి, అదేవిధంగా క్యాన్సర్ కూడా వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఇన్ని రకాలుగా 1 లీటరు ఇథనాల్ తయారవడానికి 10,000 లీటర్ల నీళ్లు కావాల్సి వస్తున్నది. మరి జనాలకి గ్రౌండ్లో నీళ్ళు లేకనే ప్రాబ్లం అవుతుంది. మనం నీళ్లు తాగాలా, మనం రేపొద్దున ఇథనాల్ తాగాలా అని చెప్పేసి నేను ఒకటి అడుగుతున్నా. ఈ రోజున మీరు ఇథనాల్ కావాలని చెప్పేసి ఇంత ప్రొడ్యూస్ చేసి ఎవరి కోసం చేస్తున్నారు? ఓన్లీ నితిన్ గడ్కరీ ఫ్యాక్టరీస్ వాళ్ళ కొడుకులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జేబులు నింపడానికి ఈరోజు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దేశంలో ఒక వ్యవస్థ బీజేపీ ప్రభుత్వం ఇలా పనిచేస్తుంది, ఓన్లీ పొలిటీషియన్ కోసం, లీడర్ల కోసం పనిచేస్తుంది అంటే దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం బీజేపీ బ్యాన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిందే వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప జనాల సొమ్మును, జనాల ట్యాక్స్లు పెట్టడానికి లేదు. సో ఈ పెట్రోల్ అనేది ఏదైతే ఓల్డ్ వెహికల్స్ ఉంటాయో ఓల్డ్ వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ తీసేయమంటే తీసేయట్లేదు. డీజిల్ వెహికల్స్ కావచ్చు ఇవన్నీ తీసేయట్లేదు. కాబట్టి ఈ పెట్రోల్ తీసుకొస్తే ఆ పెట్రోల్ ఎలా పాత బండ్లలో పోస్తే పాడైపోతుంది కాబట్టి ఇలా తీసుకొచ్చామంటూ కూడా కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? నేను ఒకటే చెప్తున్నా బ్రదర్, మీరు వచ్చేసి చెప్తున్నారు కదా ఇది ఇంప్లిమెంటేషన్ చేసే ముందట ఇప్పుడు బండ్లన్నీ కొనుక్కొని పెట్టుకున్నాం కదా, మన అందరి దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరు కొత్త బండ్లు ఫ్యూచర్ మారంగానే వెంటనే వచ్చేసి కొనుక్కునే అంత స్తోమత లేదు. మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. మనం బండి రిపేర్ అయినా కూడా దాన్ని రిపేర్ చేయించుకొని దాన్ని రోజువారీ గడుస్తూ ఉంటుంది మనకి. కనీసం 15 సంవత్సరాల తర్వాత తీసేయబోతున్నాం, ఇది వస్తున్నది అని చెప్పేసి ఏమన్నా చెప్పారా? ముందస్తు జాగ్రత్త చెప్పారా? ఏం చెప్పలేదు. డైరెక్ట్గా వచ్చేసి అసలుకి E20 వల్ల ప్రాబ్లం జరుగుతున్నాయి అన్నప్పుడు E20 పెట్రోల్ ఎందుకు మనకి ఏంటున్నా? క్రూడ్ ఆయిల్ తక్కువైంది, పెట్రోల్ చాలా తక్కువకి వస్తుంది, ప్యూర్ పెట్రోల్ ఇవ్వడానికి మీకు ఎందుకు చేత కావట్లేదు? ఈరోజు 55-60 రూపాయల్లోనే ఇవ్వచ్చు. క్రూడ్ ఆయిల్ అంతా తక్కువైపోయింది కదా. మనకి బయట దేశం నుంచి ఇంపోర్ట్ అవుతుంది, పెట్రోల్ అనేది బయట దేశం నుంచి ఇంపోర్ట్ అవుతుంది. సో మీరు ఓన్లీ ఇక్కడ ఇథనాల్ మాత్రమే తయారు చేయడానికి ఈరోజు చెరుకును కానీ లేకపోతే మొక్కజొన్నలు ఇంకా ఇతర పంటలను వచ్చేసి ఓన్లీ వాటి మీదనే పెడితే రేపు పొద్దున మిగతా రైస్ కానీ ఇంకొక చాలా ఉన్నాయి కదా వాటన్నిటి మీదకి ఇంపోర్ట్ చేసుకునేలాగా మనం ఆధారపడాలా బయట దేశాల మీద? ఓన్లీ వీళ్ళు వచ్చేసి పండిస్తున్న పంటలను నితిన్ గడ్కరీ కొడుకుల కోసం వచ్చేసి ఈ రోజు వచ్చేసి మన భారతదేశం పంటలు పండించాలా? ఓన్లీ ఇథనాల్ కోసం. ఇథనాల్ వల్ల యూజెస్ ఎక్కువ ఉన్నాయా, డ్యామేజ్ ఎక్కువ ఉన్నదా దేశానికి అంటే డ్యామేజ్ ఎక్కువ ఉన్నది కదా. మరి డ్యామేజ్ అయ్యే విధంగా ఎందుకు చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నాము. సో ఇథనాల్ వల్ల ఈ రోజున E20 ఇథనాల్ వల్ల ప్రాబ్లం ఉంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున దీన్ని వచ్చేసి ఒక ప్రోగ్రామ్ లాగా చేసుకుంటూ రేపు 1వ తారీఖు వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే సమస్యలు ఉన్నాయో సామాన్యులు కూడా ప్రతి ఒక్కరు మెకానిక్స్ అవ్వచ్చు, రెగ్యులర్గా మనం వెహికల్స్ వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు జాయినింగ్ అయ్యి ఆ సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉంది. ఈ రోజున E20 వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యాన్ చేయాలి అనే విధంగానే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుంది. మొన్నటిదాకా మనం వచ్చేసి విద్యాశాఖ మంత్రి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీట్ పేపర్ వల్ల ఎలా కొట్లాడామో విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో ఈ రోజున వచ్చేసి పెట్రోల్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకంటే పెట్రోల్కి సంబంధించిన సంబంధమైంది. ఈ రోజు హర్దీప్ సింగ్ పూరి వచ్చేసి దీని మీద మాట్లాడాడు. నితిన్ గడ్కరీ గారు మాట్లాడతారు రోడ్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళిద్దరిని ఈ రోజు వచ్చేసి సంపాదన కోసం ఆయన చేస్తున్నాడు. ఈయన పదవి చేత కాకుండా ఇంకొకటి గొప్ప చెప్పేసి వచ్చి ఈయన సైలెంట్గా కూర్చున్నాడు. కాబట్టి ఈ ఇద్దరిని వచ్చేసి డిస్మిస్ అంటే సస్పెండ్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం అయితే రాజీనామా అంటే ఎవరు చేయడానికి లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది డబ్బులే కాబట్టి వీళ్ళు రాజీనామా చేయరు. వీళ్ళని వచ్చి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రధానమంత్రి గారికి ఉన్నది. ప్రధానమంత్రిగా మీరు ఉన్నది మా జనాల ప్రాబ్లమ్, దేశ ప్రజల సమస్యలు తీర్చడానికి ఉన్నారా? ఈ రోజున వచ్చేసి మీ బీజేపీ లీడర్లకు వచ్చేసి పైసలు వచ్చి సంపాదించడానికి ఈరోజు ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు అన్నట్టుగా మొన్నటిదాకా వచ్చేసి అదాని అంబానీ కొనేవాళ్ళు
ఏంటిది మోడీ అండ్ అమిత్ షా గారు అమ్మేవాళ్ళు. ఈ రోజున కొనడానికి అమ్మడానికి ఇద్దరే ఉన్నా కానీ కొనడానికి ఇంకా బీజేపీ లీడర్లు కూడా తయారవుతున్నారు. ఈ రోజు నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు వచ్చేసి జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వాన్ని బ్యాన్ చేస్తే మన దేశం బాగుపడుతుందని చెప్పేసి 100% చెప్పగలుగుతున్నాను. ప్రజలకు ఒకటే, జెన్జీ బ్యాచ్ కానీ ఇంకెవరికైనా, ఇప్పుడు కాక్రోచ్ యువత కూడా ముందుకు వస్తుంది కాబట్టి దేశ సమస్యల మీద ప్రతి ఒక్క లీడర్, అది ఎవరైనా తప్పు చేస్తే ప్రతి ఒక్కరిని అడిగే బాధ్యత మనకున్నది. ఇక మీద E20 దానివల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి E20 దాని మీద మాట్లాడుతున్న నితిన్ గడ్కరీ కానీ తను E20 అంటే నితిన్ గడ్కరీ గారు ఎందుకు పోతున్నారు అంటే ఇథనాయిల్ తయారు చేసి ఆయననే తయారు చేస్తున్నాడు. పెట్రోల్ మినిస్టర్ ఉండి పెట్రోల్ దాని గురించి సమస్యల గురించి అసలుకి అన్ని రకాలుగా వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా వదిలి ప్రతి ఒక్కటి అసలు బండ్లు వీటి మీద వచ్చేసి పనిచేస్తున్నదా లేదా ఎంతవరకు అని చెప్పేసి టెస్టులు చేసిన తర్వాత ఒక ల్యాబ్ టెస్టింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన బాధ్యత గవర్నమెంట్లో ఉన్న పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ పూరి సింగ్ మీద ఉంటుంది. కానీ ఆయన పట్టించుకోకుండా ఈరోజు ఇథనాల్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. హర్దీప్ పూరి సింగ్ను వచ్చేసి అలాగే వచ్చేసి నితిన్ గడ్కరీ గారిని ఇథనాల్ ఆయన ఈరోజు పండిస్తున్న ఆయన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి వాటిని జనాల మీద రుద్దడానికి ఆయన సంపాదించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈవెన్ దో మినిస్టర్గా ఏది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి రోడ్స్ మినిస్టర్గా ఉండి ఏ రోడ్ అయినా కరెక్ట్గా ఉందా ఈ నేషనల్ రోడ్లలో ప్రతి ఒక్క రోడ్ వచ్చి సర్వనాశనం అయిపోయింది. ఒక్కరు కానీ వాళ్ళ బాధ్యత బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్క లీడర్ కూడా సరిగా చేయట్లేదు. బీజేపీ ప్రభుత్వాన్ని బైకాట్ చేయాలి. ఇంకొకటి, మోడీ గారు అసలుకి దేశానికి ప్రధాన మంత్రిగా ఉండే అర్హత లేదని చెప్పి చెప్తున్నాం. ముఖ్యంగా మొన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి జంతర్ మంత్రులో ప్రొటెస్ట్ కూడా జరిగింది. ఆ ప్రొటెస్ట్ అంతా అయిపోయిన తర్వాత అభిజిత్ దీప్కే బయటకు వస్తూ ఇథనాల్ ఏదైతే ఈ పెట్రోల్ దీని గురించి మాట్లాడుతూ కూడా మా పోరాటం దీని మీద ఉండబోతుంది అంటూ కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడిండు. అదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాప్ చేసుకునే విధంగానే ఇదంతా చేస్తుందంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒకటే అండి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల సమస్యల మీదనే గలమెత్తుతుంది. అది ఎప్పటికీ అందరికీ తెలిసిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్ ఆద్మీ పార్టీ అసలుకి ఒక పార్టీ పుట్టడానికే రీజన్ ఏంటంటే మన ట్యాక్స్లకి మనకి హెల్త్ ఎడ్యుకేషన్ రావాలి అనే దాంట్లోనే పుట్టిన పార్టీ. లోక్పాల్ బిల్లు ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి పార్టీ పుట్టింది, ఇంప్లిమెంటేషన్ చేసింది. ఈ రోజున ప్రజల సమస్యల గురించి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుంది కాబట్టి మొన్నటిదాకా వచ్చేసి ఏది విద్యాశాఖ మంత్రి అయినా ఏది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటే నీట్ పేపర్ వల్ల జనాలకు ఏ విధంగా ఏమైంది, యువతకు ముఖ్యంగా దాని మీద సమస్య ఉంది కాబట్టి విద్య కాబట్టి మేము సపోర్ట్ చేసాం 100%. ఈ రోజున వచ్చేసి యువతకు అవసరమే ఇథనాల్, పెట్రోల్ అవసరమే. అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్య మానవుడు, ప్రతి పెద్దవాడి దగ్గర నుంచి చిన్నవాడి వరకు ప్రతి ఒక్కరు బండ్లు, ఏదో ఒక బండి ఉంటుంది. పెట్రోల్ వాడుతుంటాం కదా, అది కూడా జనాల సమస్యనే కదా. ఒక సమస్య తర్వాత ఒక సమస్య మీద పోరాడతాం అన్నట్టుగా తను అభిజిత్ సింగ్ చెప్పుంటాడు. అది పార్టీ అతను చెప్పకముందే మా పార్టీ ఇది దగ్గర 1 month ముందు నుంచే వచ్చేసి దీని ఈ సమస్య మీద పోరాడుతున్నప్పుడే మా పార్టీ ఆల్రెడీ వచ్చేసి దీని మీద వచ్చేసి పిటిషన్ వేసేసి ఒక దగ్గర ఈ రోజు వరకు 3 లక్షల మంది వచ్చేసి సంతకాలు పెట్టిరు దాని మీద. ఏదైతే E20 వల్ల సమస్యలు ఉన్నాయి, పెట్రోల్ని బ్యాన్ చేయాలి, దేశంలో వచ్చేసి ప్యూర్ పెట్రోల్ కావాలి తప్ప దానికి ఆల్టర్నేటివ్గా ఇథనాల్ కలపడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయని దాని మీద పోరాటం చేస్తున్నది పార్టీ. సో తనకు కూడా వచ్చేసి ఇప్పుడు మా పార్టీలో నుంచి వెళ్ళిపోయిన మనిషి రియాలిటీ ఏంటి అని తెలుసు. ప్రజల సమస్యల గురించి పోరాడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి తను కూడా మద్దతు ఇస్తున్నాడు. 100% అవినీతి ఎక్కడ జరిగితే పోరాడతామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు సిజేపీ పార్టీ తరఫున. ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారేమో. అంతకుమించి ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తే చేస్తున్నారు కాదు, జనాలందరికీ అర్థం కావట్లేదు. మనందరికీ అర్థమయ్యేదే తెలుస్తుంది కదా. ఈ రోజు ప్రతి ఒక్కరం వెహికల్స్ వాడతాము, దానివల్ల సమస్యలు ఏం జరుగుతున్నాయి. చాలా మంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే అభిజిత్ దీప్కే ఉన్నాడో ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇదంతా కూడా కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడిపిస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లా చేపిస్తుంది అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చేపిస్తుందా అభిజిత్ దీప్కేతో? అభిజిత్ దీప్కే అనే ఒక పర్సన్ మా సోషల్ మీడియాలో పనిచేశారు నేషనల్ టీంలో. తను చదువు కోసం వచ్చేసి వేరే
కంట్రీకి వెళ్ళాడు, అంటే అమెరికాకి వెళ్ళాడు, చదువుకోవడానికి వెళ్ళాడు. కానీ సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ ఆయన ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఆమ్ ఆద్మీ పార్టీ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉంది, హెల్త్ ఎడ్యుకేషన్ మీద న్యాయం కోసం పోరాడుతుంది కాబట్టే తను వచ్చేసి ఆ పార్టీని ఎంచుకొని సోషల్ మీడియాలో పనిచేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి తను ఒక అవగాహన ఉంది కాబట్టి ప్రజల కోసం, అది యువత కోసం నేను ముందుండాలని చెప్పి బయటకు వచ్చాడు. అది ఆమ్ ఆద్మీ పార్టీ చేపిస్తున్నది అంటే వాళ్ళ మూర్ఖత్వము. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తుంది, ఈరోజు వేరే వేరే పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ తప్ప మిగతా పార్టీ వాళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు. అట్లా అని చెప్పేసి బీజేపీ అందరు పెట్టించినట్టేనా? ఇది కాదు కదా. సమస్య ఎక్కడుంటే ప్రతి ఒక్కరు ఆ సమస్య కోసం రియాలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోరాడతారు. అది మా పార్టీ అంటే మా పార్టీ అన్యాయం కోసం ఖచ్చితంగా పోరాడతారు కాబట్టి మా పార్టీ ముందుంటుంది అంతే. దానికి మించి మా పార్టీకి ఆయనకి సంబంధం ఉన్నది అంటే మనుషులుగా ప్రతి ఒక్కరికి సంబంధాలు ఉంటాయి. ఆయన మా పార్టీలో చేసి వెళ్ళిపోయాడు. ఆయన అదే చెప్పాడు, మేము అదే చెప్తున్నాము. మేము ప్రజల కోసం పోరాడే దాంట్లో ఉంటాం. అది ఏ సమస్య అయినా కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే దాంట్లో ఉంటాము ఆపోజిషన్లో. అదేవిధంగా ప్రజలతో మమకమై ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము పోరాడతాం, గ్రౌండ్ లెవెల్లో కూడా దిగుతామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మేము అదే చేస్తున్నాం, ఈ రోజు కూడా అదే చేస్తున్నాము. ఒకటి, దేశంలో E20 ఇథనాల్ని ఇప్పుడు 20% అనుకుంటే ఎంత కలుపుతున్నారో తెలియట్లేదు. ఇక మీద ప్యూర్ మొత్తానికే ఇథనాలే తీసుకురావాలి 100% అనే దాంట్లో చేస్తున్నప్పుడు మొత్తం మన దేశం సర్వనాశనం అయిపోతుంది. దానివల్ల ఇథనాల్ వల్ల ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ వచ్చేసి మొత్తం అయిపోతుంది. ఎందుకంటే 1 లీటర్ తయారవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. 10,000 లీటర్లు అవుతున్నప్పుడు మనుషులు నీళ్లు తాగడానికి ఇప్పుడు మనకున్న నీళ్ళ సమస్య ఉందా లేదా? మరి ఉన్నప్పుడు ఇథనాల్ తయారు చేయడానికి అన్ని నీళ్లు పడితే మరి రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్లో నీళ్లు లేకపోతే మనుషులు ఎలా బ్రతకాలి? ఇథనాల్ తాగి బ్రతకాలా? ఇంకొకటి, దానివల్ల ఏంటంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీస్ ఎక్కువ అయినప్పుడు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు చూసుకుంటే ఏంటంటే క్యాన్సర్ వస్తుంది, పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మొన్న కూడా అస్సాంలో వచ్చేసి మొన్న 4 రోజుల కిందట పెద్ద ఫ్లడ్ వచ్చింది. వాళ్ళు వచ్చేసి మైనింగ్ చేశారు అక్కడ. అదేవిధంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీస్ వీటన్నిటి మొత్తం ఏంటిది ఏదైతే ప్రకృతి ఉందో దాంట్లో మొత్తం ఇవన్నీ కలిసిపోయి ప్రాబ్లం ఫేస్ అయ్యి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇథనాల్ అనేది పెద్ద డేంజర్. కాబట్టి ఇథనాల్ని మనము మన దేశంలో వేరే కంట్రీలలో మొత్తానికి వాళ్ళ ప్రభుత్వాలు మేము ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్ముతా అంటే మాకు అవసరం లేదు, మీరు ప్యూర్ పెట్రోల్ అమ్మితే అమ్మండి, లేదంటే అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ప్రజల మాట విని ఆ దేశాలలో నడిపిస్తారు. మరి ఈ దేశంలో మాత్రం ఎందుకు మీరు చెప్పా పెట్టకుండా ఎందుకు మా మీద రుద్దుతున్నారు E20 పెట్రోల్ అని చెప్పేసి? లేకపోతే 100%, 20% ఎందుకు బండ్లు ఏదైతే ప్రాబ్లం అవుతుందో దాన్ని ఎందుకు మా మీద రుద్దడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాము. మాకు ప్యూర్ పెట్రోల్ ఇవ్వండి. క్రూడ్ ఆయిల్ తక్కువగా ఉంది, ఈ రోజున 60 నుంచి 70 రూపాయల లోపలే రావాలి మనకు పెట్రోల్. మన దేశం నుంచి వేరే దేశానికి, నేపాల్కి, భూటాన్కి సప్లై చేస్తున్నా అక్కడ తక్కువ ఉంది, మన దగ్గర ఎందుకు తక్కువ లేదు? ఎందుకు వీళ్ళు వచ్చేసి ఈ జనాల మీద వచ్చేసి బడ్డన్ వేస్తున్నారని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఒకటి, ఈ మోడీ గారు అసలుకి ప్రభుత్వం నడపడానికి మన దేశానికి పనికి రాని ఒక వ్యక్తి, చాతగాని ఒక ప్రధానమంత్రి. మోడీ గారు దేశంలో నిజంగానే నీకు దేశభక్తి ఉండి మన హిందూ సాంప్రదాయం మీద నిజమైన నీకు ప్రేమ ఉంటే, రాముడు అంటే ప్రేమ ఉంటే మోడీ గారిని రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతున్నాము. జనాలను ఇంకోటి వీళ్ళు ఎట్లా రాజీనామా చేయరు కాబట్టి మనం ఒకటి అంధభక్తులు కాకుండా దేశంలో జరుగుతున్న సమస్యల మీద పోరాడాలి అంటే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బైకాట్ చేయాలి. ఎందుకంటే హిందూ ముస్లిం అంటారు, లేకపోతే వచ్చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంటారు. అది తప్ప దేశ సమస్యలు వీళ్ళకి అవసరం లేదు. ఈ రోజున E20 వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. E20 దేశంలో లేకుండా చేయాలంటే మనం అందరం వచ్చేసి మద్దతు ఇవ్వాల్సిందే. రేపు ఆన్లైన్లో కూడా వచ్చేసి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయి మద్దతు ఇస్తే రేపు పొద్దున E20 బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ మినిస్టర్ను వచ్చేసి హర్దీప్ సింగ్ పూరిని వచ్చేసి సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఏది ప్రధానమంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే చేశామో ఈ రోజు వచ్చేసి ఆన్లైన్ ద్వారా మనం వచ్చేసి పోరాడి నితిన్ గడ్కరీ గారు తయారు చేస్తున్న ఇథనాల్ని కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది. తనను కూడా రాజీనామా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా E20 పెట్రోల్ అనేది భారతదేశంలో బ్యాన్ చేయాలి, కనీసం ముందుకు కూడా రానివ్వద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటనేది వేచి చూడాల్సినంత అవసరం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ రాఘవతో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.